సంఖ్యాకాండము 33వ అధ్యాయము. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామేసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలి చూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామేసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సేఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రము నొద్ద దిగిరి. ఎర్ర సముద్రము నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. రిమ్మోను పారెసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మసరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకాలో దిగిరి. బెనేయాకానులో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి. హోర్ హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. యొత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్ గెబెరులో దిగిరి. ఎసోన్ గెబెరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి. కాదేశు నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరు వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏండ్ల ఈడుగలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
సల్మానాలో నుండి బయలుదేరి పూరనులో దిగిరి. పూరనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయే అబారీములో దిగిరి. ఈయే అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి ఆల్మోను దిబ్లాతాయిములో దిగిరి. ఆల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బేత్యషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగిరి. ఎరుక యొద్ద అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీరు యొర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాని స్వాధీనపరచుకొనున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. సంఖ్యాకాండము 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబీము కనవా యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించను. అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించను. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పో మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించను. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించను. దాని చివర హసరేనాను నొద్ద ఉండను. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షెపాము నుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లా వరకు నుండెను. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొద్దను తగిలియుండెను. ఆ సరిహద్దు యొర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించెను. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదయుండునని వారికి ఆజ్ఞాపించము. మోషే ఇశ్రాయేలుతో, మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రములకును దీనిని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల
కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యముల నొందిరి. మనష్షే అర్ధ గోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధ గోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యొర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానియుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కి ప్రధాని. యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్యుల గోత్ర ప్రధాని. ఎఫ్రాయిమీయుల గోత్రములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని. జెబూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలిషాపాను ప్రధాని. ఇస్సాకారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని. ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని. నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే.